హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ హిందీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోని 8th లెసన్ గీత్ అగీత్, సో స్పర్శలో గీత్ అగీత్, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో గీత్ అగీత్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసేసానండి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయొచ్చు ప్లేలిస్ట్లో. అలాగే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. नदी का किनारों से कुछ कहते हुए बह जाने पर गुलाब क्या सोच रहा है? इससे संबंधित पंक्तियों को लिखिए. అయితే నది ఒడ్డుతో తన బాధని విన్నవించుకుంటూ అలా ప్రవహిస్తూ ఉంటుంది. సో దాన్ని చూసి గులాబీ పువ్వు ఏమనుకుంటోంది? नदी का किनारों से कुछ कहते हुए बह जाने पर गुलाब यह सोचता है कि नदी तो अपनी विरह वेदना गाकर प्रकट कर लेती है, लेकिन मुझे ईश्वर ने बोलने का वरदान नहीं दिया. नदी के गीत तो प्रकृति में गूंजते हैं, लेकिन मैं मौन ही रह जाता हूँ. गुलाब की वेदना से संबंधित पंक्तियाँ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? నది తన బాధని ఆ ఒడ్డుతో అలా చెప్పుకుంటూ ప్రవహిస్తూ ఉంటుంది. సో కనీసం దాని సౌండ్స్ రూపంలో అయినా తెలియజేస్తుంది ప్రకృతికి. కానీ నేను అలా కాదు, నాకు ఆ భగవంతుడు గొంతునివ్వలేదు, స్వరాన్ని ఇవ్వలేదు. కాబట్టి నేను ఆ ఎడబాటు యొక్క బాధని పాట రూపంలో వ్యక్తం చెయ్యాలి అనుకున్నా కూడా నేను మౌనంగానే ఉంటున్నాను అని చెప్పేసి ఆ గులాబీ తన బాధని వివరిస్తూ ఇలా అంటుందన్నమాట. దేతేశ్వరి యది ముఝే విధాతా అప్నే పత్ఝర్ కే సప్నోం కా మే భీ జగ్ కో గీత్ సునాతా. ఒకవేళ భగవంతుడు నాకు కూడా స్వరాన్ని ఇచ్చినట్లయితే నేను కూడా నా బాధని, నా కలలని పాట రూపంలో వినిపించేదాన్ని అని చెప్పేసి గులాబీ పువ్వు మాట్లాడుతుంది. जब शुक गाता है तो शुकी के हृदय पर क्या प्रभाव पड़ता है? ఇక్కడ షుక్ అంటే ఏంటి? మేల్ ప్యారెట్, నర్తోత. సో ఆ మేల్ ప్యారెట్ పాడుతూ ఉన్నప్పుడు షుకి, ఆ ఫీమేల్ ప్యారెట్ హృదయంలో ఎలాంటి ప్రభావం పడుతుంది తన మనసుపై అనేసి అడుగుతున్నారు. సో జబ్ షుక్ గాతా హై తో షుకి ప్రసన్న హో జాతీ హై, పరంతు ఉస్కా ప్రేమ్ ఉస్కే మన్ మే హీ దబా రహ జాతా హై. సో ఆ మేల్ ప్యారెట్ పాట పాడినప్పుడు ఏమవుతుంది? సో షుకి, ఫీమేల్ ప్యారెట్ అనేది చాలా సంతోషిస్తుంది. తను కూడా తిరిగి పాడాలి అనుకుంటుంది, కానీ తన ప్రేమని పాట రూపంలో వ్యక్తం చేయకుండా తన మనసులోనే ఉంచుకుంటుంది. ప్రేమి జబ్ గీత్ గాతా హై తబ్ ప్రేమికా కి క్యా ఇచ్ఛా హోతీ హై. సో ప్రేమికుడు పాట పాడినప్పుడు ప్రేయసికి ఎలా ఉంటుంది అంటే తన కోరిక ఏంటి? ప్రేమి జబ్ గీత్ గాతా హై తో ప్రేమికా చాహతీ హై कि वह प्रेमी का गीत सुने. इसके लिए वह चोरी चुपके घर से वन की ओर जाती है. जब प्रेमी गीत गाता है वह प्रेमी के गीत का हिस्सा बनना चाहती है. అయితే ఆ ప్రేమికుడు పాట పాడినప్పుడు ఆ పాటని వినడానికి, ఆస్వాదించడానికి ఆ ప్రేమికురాలు ఎక్కడి నుంచి, ఇంటి దగ్గర నుంచి అలాగే ప్రేయసి అడవి దాకా వచ్చేస్తుందన్నమాట. సో ఆ ప్రేమికుడు పాడేటువంటి పాటని దొంగచాటుగా చెట్ల మధ్య నుంచి వింటూ ఉంటుంది. తన మనసులో కోరిక ఏంటి అంటే తను కూడా పాటలో భాగం అవ్వాలి అని కోరుకుంటుంది, కానీ అలాగే చూస్తూ వింటూ ఉంటుంది. ప్రథమ ఛంద్ మే వర్ణిత్ ప్రకృతి చిత్రణ్ కో లిఖియే. అయితే మొదటి చరణంలో వివరించినటువంటి ఆ ప్రకృతి వివరణని గురించి రాయండి అన్నారు. प्रथम छंद में कवि ने नदी और गुलाब दोनों का ही बहुत सुंदर वर्णन किया है. नदी मानो किसी विरह वेदना से दुखी होकर गीत गाती है. वह किनारों के पत्थरों से कुछ कहते हुए आगे बढ़ जाती है. वही नदी के किनारे एक गुलाब भी है. उसके मन में भी पतझर के गीत है. वह भी गाना चाहता है, लेकिन ईश्वर ने उसे बोलने की शक्ति नहीं दी, इसलिए वह मौन है. అయితే ఇక్కడ మొదటి చరణంలో కవి ఏం చెప్పారు? నది మరియు గులాబీ రెండింటిని చాలా అందంగా వర్ణించారు. సో ఎడబాటు బాధతో నది దిగులు పడి ఆ ఒడ్డుతో చెప్పుకుంటూ తన బాధని పాట పాడినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఒడ్డున ఉన్నటువంటి ఆ రాళ్లతో అన్నిటితో తన బాధని చెప్పుకుంటూ ప్రవహిస్తుందేమో అన్నట్లుగా ఉంటుంది. అదే ఒడ్డున ఒక గులాబీ కూడా ఉంటుంది. దాని మనసులో కూడా ఏంటి? శరదృతువుకి సంబంధించినటువంటి పాటలు చాలా పాడాలి, తన బాధని కూడా తను చెప్పుకోవాలి అని ఉంటుంది. కానీ దేవుడు తనకి ఆ మాట్లాడే శక్తిని ఇవ్వలేదు, అందుకే మౌనంగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ప్రకృతి కే సాత్ పశు పక్షియోं के संबंध की व्याख्या कीजिए.
ప్రకృతితో జంతువులకి పక్షులకి ఉన్న సంబంధాన్ని వివరించండి అంటున్నారు. ప్రకృతి కే సాత్ పశు పక్షియోं का संबंध अटूट रहता है. प्रकृति पशु पक्षियों को आश्रय देती है. पशु पक्षी भी सदा प्रकृति के नियम के अनुसार ही चलते हैं. అయితే ప్రకృతికి అలాగే యానిమల్స్కి బర్డ్స్కి చాలా మంచి అనుబంధం ఉంది. సో ఎందుకంటే జంతువులు పక్షులు ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఆశ్రయాన్ని కల్పించేది ప్రకృతే. సో అవి కూడా ఏంటి, ప్రకృతి నియమాల ప్రకారమే అవి కూడా నడుచుకుంటూ ఉంటాయన్నమాట. मनुष्य को प्रकृति किस रूप में आंदोलित करती है, अपने शब्दों में लिखिए. ప్రకృతి మనుషుల్ని ఏ విధంగా కదిలిస్తుంది, మీ సొంత మాటల్లో రాయండి అన్నారు. प्रकृति मनुष्य को भिन्न भिन्न रूपों में आंदोलित करती है. कभी आंधी तूफान, कभी भूकंप सुनामी आदि के रूप में वह अपनी शक्ति का परिचय देती रहती है. वह मानव को उसकी सीमा बताती रहती है. ప్రకృతి మనిషిని ఎన్నో రూపాల్లో కదిలిస్తుంటుంది, అంటే బాధపడుతూ భయపడుతూ ఉంటుంది అనమాట, టెన్షన్కి గురి చేస్తుంది. కొన్నిసార్లు తుఫాన్లు, భూకంపాలు, సునామీలు, అంటే ఇవన్నీ ఏంటి, ప్రకృతి వైపరీత్యాలు. సో ఇలాంటి విధాలుగా అంటే ఇన్ని రూపాలలో తన శక్తిని చూపుతూ ఉంటుందన్నమాట. అంటే మనిషికి తన లిమిట్స్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఎంతవరకు ప్రకృతి సహించగలదో అంతవరకే సహిస్తుంది. ఆ ఓపిక నశిస్తే ఎలా ఉంటుంది అనేది అప్పుడప్పుడు మనకి తెలియజేస్తూ ఉంటుంది. సభీ కుచ్ గీత్ హై, అగీత్ కుచ్ నహీ హోతా, కుచ్ అగీత్ భీ హోతా హై క్యా, స్పష్ట కీజియే. సో అయితే అన్ని పాట రూపంలో చెప్పేవేనా, అలా చెప్పలేనివి కూడా ఉంటాయా, అంటే వ్యక్తపరచలేనివి కూడా ఉంటాయా, సో దాని గురించి చెప్పండి అన్నారు. जब मन के भावों को कविता के रूप में देकर होंठों से प्रकट करते हैं तो वह गीत बन जाता है. लेकिन जब मन का भाव बाहर नहीं आ पाता, कविता का रूप नहीं ले पाता, इसलिए वह अगीत बनकर रह जाता है. సో ఎప్పుడైతే మన మనసులోని భావాలని మనము ఆ పెదవుల ద్వారా వ్యక్తపరుస్తామో, కవిత రూపంలో, మాటల రూపంలో, పాటల రూపంలో వ్యక్తపరుస్తామో దాన్ని గీత్ అంటాము. అవే భావాలు బయటికి రాలేనప్పుడు, మనసులోనే ఉండిపోయినప్పుడు, అంటే కవితల రూపం దాల్చలేనప్పుడు, పాటగా పాడలేనప్పుడు అవి అలాగే మన లోపలే ఉండిపోతాయి. సో దాన్ని అగీత్ అంటాము. గీత్ అగీత్ కే కేంద్రీయ భావ్ కో లిఖియే. సో ఇక్కడ గీత్ అగీత్ యొక్క ప్రధాన ఆలోచనలు ఏంటి అని అడిగారు. पाठ का नाम गीत अगीत है. कवि का नाम रामधारी सिंह दिनकर. जीवन काल 1908 से लेकर 1952 तक है. रचनाएं हुंकार, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा आदि. विषय प्रवेश. प्रस्तुत कविता गीत अगीत में भी प्रकृति के सौंदर्य के अतिरिक्त जीव जंतुओं के ममत्व, मानवीय राग और प्रेम भाव का भी सजीव चित्रण है. సో ఇక్కడ లెసన్ నేమ్ ఇచ్చారు, అలాగే రాసినటువంటి కవి పేరు, ఆయన ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు, అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని రచనలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ గీత్ అగీత్లో ప్రకృతి అందాలే కాకుండా సో జంతువుల ఆప్యాయత, సో మనుషుల మనోభావాలు, వీటన్నిటి గురించి కూడా ఇందులో చెప్పడం జరిగింది. विश्लेषण. इसमें नदी के बहने का सुंदर वर्णन किया गया है. नदी बिछड़ने का विरह गीत गाते हुए तेजी से बहती जाती है. अपना दुख कम करने के लिए किनारों पर उगे घास और पत्थरों से कुछ कहती हुई बहती जाती है. नदी के किनारे पर एक गुलाब खड़ा है. वह सोचता है कि भगवान उसे बोलने की शक्ति देता तो कितना अच्छा होता. वह भी अपने पतझड़ के सपनों के गीत सुनाता. అయితే ఇక్కడ ఒక నది ప్రవాహాన్ని అందంగా వివరించారు. అంటే ఆ నది ఎలాగా ఆ ప్లేస్ నుంచి విడిపోతూ వెళ్ళిపోతూ తన దుఃఖాన్ని తగ్గించుకోవడానికి తన బాధని ఆ ఒడ్డున ఉన్నటువంటి రాళ్లతో, గడ్డితో, వాటితో వీటితో చెప్పుకుంటూ వెళుతుందనమాట. అదే ఒడ్డున ఒక గులాబీ పువ్వు నిలబడి ఉంటుంది. సో అది కూడా బాధపడుతూ ఉంటుంది, కానీ తన బాధని బయటికి చెప్పుకోవడానికి దేవుడు తనకి మాట్లాడే శక్తిని ఇవ్వలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుందన్నమాట. पेड़ के घनी डाली पर एक तोता बैठा गा रहा है. घनी डाली की छाया में उसका घोंसला है. मादा तोता अपने पंख फैलाकर अंडों को सेक रही है. वह भी गाना चाहती है लेकिन आवाज नहीं निकालती. वह खुश होती है. ఇంకొకటి ఏం చెప్పారు ఈ పోయంలో, సో ఆ చెట్ల పైన, అంటే దట్టమైనటువంటి గుబురుగా ఉన్నటువంటి ఆ చెట్టు పైన ఒక చిలుక
నిలబడి ఉందన్నమాట, కూర్చొని ఉంది. సో ఆ చెట్టు కొమ్మ నీడన ఒక దట్టమైనటువంటి ఆకుల మధ్యన ఆ నీడలో ఒక ఆడచిలుక తన రెక్కలు విప్పి గుడ్లని పొదగడానికి కూర్చొని ఉంటుంది. సో ఈ మగ చిలుక పైన పాటలు పాడుతూ ఉంటుంది. సో దీనికి కూడా ఆడచిలుకకు కూడా పాడాలి అని ఉంటుంది, కానీ పాడదు. దాని సంతోషాన్ని మనసులోనే పెట్టుకొని విని ఆస్వాదిస్తూ ఉంటుంది. एक प्रेमी शाम के समय अपनी प्रेमिका के लिए आल्हा गीत गाता है. उसके स्वर को सुनकर प्रेमिका खींची चली आती है. नीम के पेड़ के पीछे छुपकर वह गीत सुनती है. वह सोचती है कि वह भी उस गीत का हिस्सा क्यों ना हो सकी. वह प्रेमी के गीत का आनंद लेती है. అయితే ఒక ప్రేమికుడు సాయంత్రం తన ప్రేయసి కోసం పాట పాడుతూ ఉంటాడనమాట. సో ఆ గొంతు విని ఆ ప్రేయసి తన ఇంటి నుంచి ఆ అడవిలోకి వస్తుంది. వచ్చి ఆ వేప చెట్టు వెనకాల దాక్కొని పాటని వింటూ ఉంటుంది. నేను కూడా ఈ పాటలో భాగం కాలేకపోయానే అనుకుంటూ ఆ పాటని ఆస్వాదిస్తూ అలా అక్కడ నిలబడి చూస్తూ ఉంటుందన్నమాట. कवि यह प्रश्न कर रहा है कि उसके द्वारा गाया गया गीत सुंदर है या प्रकृति के द्वारा ना गा सकने वाला गीत सुंदर है. అయితే కవి ఇక్కడ ప్రశ్నిస్తున్నారనమాట. అంటే ఇలా భావాల్ని బయటికి వ్యక్తపరుస్తూ తెలియజేస్తున్నటువంటి గీత్ అందంగా ఉందా, లేకపోతే అవే భావాలు కలిగి బయటికి పాడలేక చెప్పలేక మనసులోనే ఉంచుకుంటున్న అగీత్ సుందర్ అంటే అగీత్ అందంగా ఉందా అని చెప్పేసి, ఏది రెండిట్లో అందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సందర్భ సహిత్ వ్యాఖ్య కీజియే. సో ఇక్కడ చూడండి, సో సందర్భాన్ని బట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని వివరించండి అన్నారు. అప్నే పతఝర్ కే సప్నోం కా మే భీ జగ్ కో గీత్ సునాతా. సో ఇది ఏ సందర్భంలో చెప్పారు? ఇవి గీత్ నుంచి తీసుకున్నారు, రామ్ధారి సింహ్ గారు రాశారు. సో సందర్భం ఏంటి అంటే ఇన్ పంక్తియో మే గులాబ్ కి మనోవ్యథా కా వర్ణన్ కియా గయా హై. ఇందులో సో ఆ గులాబీ మనసులో ఉన్నటువంటి మనోవేదనని ఇక్కడ వివరించారనమాట. गुलाब नदी को किनारों के उपलोन से बात करते देखकर यह विचार करता है कि यदि ईश्वर ने नदी की तरह मुझे भी बोलने की शक्ति दी होती तो मैं भी अपने पतझड़ के गीत सुनाता. ఒకవేళ ఆ నది ఒడ్డున ఆ నది పారుతూ తన యొక్క బాధని వివరిస్తూ పోతూ ఉంది కదా, సో అలా నా బాధని కూడా నేను చెప్పుకునేదాన్ని ఎప్పుడు దేవుడు నాకు ఆ మాట్లాడే శక్తిని ఇచ్చుంటే అని చెప్పే సందర్భంలో ఈ లైన్స్ వస్తాయి మనకి. నెక్స్ట్, గాతా శుక్ జబ్ కిరణ్ బసంతి ఛూతి అంగ్ పర్న్ సే ఛన్కర్. ఇక్కడ ఏమంటున్నారు? శుక్ అంటే ఏం చెప్పాను ఇందాక? మగ చిలుక అని చెప్పాను, మేల్ ప్యారెట్. సో ఆ మేల్ ప్యారెట్ పాట పాడుతూ ఉన్నప్పుడు సో ఆ సూర్యకిరణాలు అనేవి ఆ ఆకుల మధ్యలో నుంచి వచ్చి వాటి రెక్కల్ని, ఆ చిలుక రెక్కల్ని తాకుతాయి. సో ఆ సందర్భంలో ఇక్కడ ఏం చెప్తున్నారు? इन पंक्तियों में शुक के प्रसन्न होकर गाने का वर्णन किया गया है. సో ఆ చిలుక సంతోషంగా పాడేటువంటి ఆ సందర్భాన్ని ఇక్కడ చెప్తున్నారు. कवि कहते हैं कि जब सूरज की पीली किरणें पत्तों से छनकर शुक के अंग अंग को स्पर्श करती है तो शुक बहुत खुशी से वसंती गीत गाता है. సో వసంత ఋతువులో ఆ చిలుక చెట్ల పైన కూర్చొని ఉన్నప్పుడు పైనుంచి ఆ సూర్యకిరణాలు ఆ చెట్ల ఆకుల మధ్య నుంచి వచ్చి ఆ చిలుకని తాకినప్పుడు ఆ కిరణాలకు స్పర్శించి దానితో ఆ చిలుక పాడడం మొదలు పెడుతూ ఉంటుంది. ఆ వసంత గీతాలు పాడుతూ ఉంటుంది అనమాట సంతోషంగా. సో దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, हुई न क्यों मैं कड़ी गीत की बिधना यो मन में गुनती है. तो यह देखिए इन पंक्तियों में प्रेमिका की मनोदशा का वर्णन किया है. ఇందులో ఏంటి? ఆ ప్రేయసి యొక్క మనసులో ఉన్నటువంటి భావాలని చెప్తున్నారు ఇక్కడ. कवि कहते हैं कि जब प्रेमी गीत गाता है तो प्रेमिका प्रेमी के स्वर सुनकर अपने घर से खींची चली आती है. प्रेमी जिस वेग से गाता है उससे कहीं अधिक वेग प्रेमिका के मन में उठता है. वह चाहती है कि वह प्रेमी के गीत की कड़ी बने ताकि प्रेमी उसका नाम ले और वह प्रसन्न हो. సో ఇదేంటి ఇక్కడ ఏం చెప్తున్నారు కవి అంటే, ప్రేమికుడు తన ప్రేయసి కోసం పాడడం మొదలుపెట్టినప్పుడు ఆ పాట ఆ స్వరాన్ని విన్న ప్రేయసి ఇంటి నుంచి పరిగెత్తుకొని ఆ అడవిలోకి వచ్చేస్తుందన్నమాట. వచ్చి చెట్ల చాటు నుంచి ఈ పాటని వింటూ ఉంటుంది. సో తనకు కూడా అనిపిస్తూ ఉంటుంది తను కూడా ఆ పాటలో భాగం కావాలి. అప్పుడు ఆ ప్రేమికుడు ఈవిడ పేరుని అక్కడ తలిచి సంతోషంగా పాట పాడుతూ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటుంది. కానీ అది పాడకుండా అక్కడ నిలబడి వింటూ ఉంటుందన్నమాట.
निम्नलिखित उदाहरण में वाक्य विचलन को समझने का प्रयास कीजिए, इसी आधार पर प्रचलित वाक्य विन्यास लिखिए। సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్కి ఇచ్చారు, తట్ పర్ ఏక్ గులాబ్ సోచ్తా, ఏక్ గులాబ్ తట్ పర్ సోచ్తా హై. సో ఇట్లాగా మనకి ఇచ్చినన్నిటికీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ శబ్దార్థ और టిప్పణియా. సో లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మీనింగ్స్ ఒకసారి మనం చూద్దాము. సో ఫస్ట్ చూడండి, తటిని, తటిని అంటే ఏంటి, నది. వేగవతి, తేజ్ గతి సే అంటే వేగవంతంగా. ఉపలో మతలబ్ కినారోన్ సే, అంచులు. కినారా అంటే ఏంటంటే ఆ ఒడ్డు అంటాం కదా, అదనమాట. విధాత, ఈశ్వర్ భగవంతుడు. నిర్ఝరి, ఝరనా నది, జలపాతము, నది. పాటల్, గులాబ్ గులాబీ. షుక్, తోతా. షుక్ అంటే ఇక్కడ మేల్ ప్యారెట్. ఖోతే, ఘోంస్లా నెస్ట్. పర్న్, పత్తా, పంఖ్ ఆకు అని. షుకి, మాదా తోత ఆడచిలుక. ఆల్హా ఏక్ లోక కావ్య కా నామ్. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫోక్ సాంగ్ నేమ్ అనమాట. కడి, వే ఛంద్ జో గీత్ కో జోడ్తే హై. సో కడి అంటే ఏంటి అంటే ఇక్కడ సో ఆ పాటలోని పదాలని పేరప్ చేయడానికి అనమాట యూస్ చేసేటువంటి వర్డ్స్. బిధన, భాగ్య, విధాత. బిధన అంటే సృష్టికర్త. గుంతి, విచారకర్తి, ఆలోచించడము. వేగ్, గతి, స్పీడ్, వేగం అని. సో ఇవి ఈ లెసన్కి సంబంధించినటువంటి మీనింగ్స్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నోట్స్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా వాటికి రిప్లై అనేది ఇస్తాను. అలాగే నోట్స్ పీడిఎఫ్ ఎవరికన్నా కావాలి అంటే నేను చెప్తున్నాను కదండి. సో బేసిక్ ప్లాన్ ఛానల్ జాయిన్ అయిన వాళ్ళు మెయిల్ ఐడి అనేది కామెంట్ సెషన్లో మాకు ఇచ్చినట్లయితే మేము నోట్స్ పీడిఎఫ్ సెండ్ చేస్తాము. చాలామంది జాయిన్ అయిపోతున్నారండి, కానీ మీరు మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయట్లేదు. మీరు మెయిల్ ఐడి ఇస్తేనే మేము పీడిఎఫ్ సెండ్ చేయగలము. మీరు జాయిన్ అయిపోయి మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయకపోతే మేమేం చేయలేము. సో మళ్ళీ అది మీకు రిమైండ్ చేస్తున్నాను నేను. సో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది, ఎవరికన్నా యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ.